Sawadika. Oye, oye, mi gente, mira, dale. Así. Ahora estamos en el flow. Para que sepa. Miguelito, that's the one. పటాయాలో నేను దిగిన హోటల్ ఇది మనకిచ్చిన రూము. కట్టం తీరా వావ్, 2 బెడ్లు, ఒక అద్దము, ఒక టీవీ, ఒక స్లైడరు. రేయ్ పక్క జరుగు. అలా బయటకు వచ్చి చూస్తే స్విమ్మింగ్ పూల్, ఓ బంగారు మల్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. సెంట్రల్ పటాయా మాల్. ఇది మా రూమ్ నుంచి వ్యూ. సవాదికా. దాని తర్వాత ఫుల్గా ఆకలేసి ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చాం. ఆ రెస్టారెంట్లో ఆమెకి ఇంగ్లీష్ రాదు, సో సైకిల్తో మేనేజ్ చేసి ఒక డిష్ ఆర్డర్ చేసాం. ఆ డిష్ ఫస్ట్ది బాగానే ఉంది, రెస్టారెంట్లో అన్నీ బాగుంటాయని చెప్పి ఇంకో తెలియని డిష్ ఆర్డర్ చేసాం. అది తింటే ఉందయ్యా, అబ్బా బాబా బాబా, బాగాలేదు, అస్సలు బాగాలేదు. 180 బాత్స్ అంట, దగ్గర 450 రూపాయలు బొక్క, అంతా ఈడి వల్లే. అది తినడంతో నోరు చెడిపోయిందయ్యా. పక్కకెళ్ళి 7-Elevenలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోలతో ఒక మాక్టైల్ చేసాం. అది ఇదే. ఫస్ట్ ఐస్ తీసుకున్నాం, దాని తర్వాత బనానా పాలు, దాని తర్వాత చాక్లెట్ పాలు అన్నీ వేసి కలిపి తాగితే అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది, దాన్ని ఆచలేదాండి. రౌండింగ్ రాది, గేదె కాదు. బానే ఉందిరా. సాయంత్రం పటాయా వీధుల్లో పొరగడానికి, ఇప్పుడు నువ్వేమన్నా? అదే తిరగడానికి బయటకు వచ్చాం. నాతో పాటు మీరు కూడా పటాయా స్ట్రీట్స్ అందరూ చూసేయండి. మేము ఏం తింటాం, ఏం తిరుగుతాం, ఏం చూస్తాం అన్నీ మీకు చూపించేస్తాం. లెట్స్ గో. నన్ను ఫాలో అయిపోండి. మీరు చిన్నప్పుడు వైట్ సిటీ గేమ్ అంటారు కదండి, ఆ పక్క బిల్డింగ్లు, ఒక టెంకాయ చెట్లు, ఈ పక్క బీచ్, ఇలా వరుసగా ఉంటాయి కదండి, అలా ఉందండి ఈ ప్లేస్. కావాలంటే మీరు కూడా ఒక లుక్ వేసి. రేపు ఫస్ట్ డే పటాయాలో ఎలా ఉందిరా? చాలా బాగుంది. ఫుడ్ స్ట్రీట్ అది ఇది కొద్దిగా మధ్యాహ్నం పూట ట్రైల్ వేసాము, మరి దారుణంగా ఉంది. మన తమిళ వాళ్ళకి తమిళ్ ఫుడ్, తెలుగు ఫుడ్, నాన్స్, కర్రీస్ అవన్నీ. అలా తెలుగు ఫుడ్ నలుగు ఫుడ్ ఉండదురా. ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది మన రాష్ట్రాల్లో. తెలుగు ఫుడ్, మలయాళం ఫుడ్, కానీ థాయ్ ఫుడ్ ట్రై చేసాం, చాలా బాగుంది. అంటే మన చాలా బాగుందా? బాగా అబ్బే, ఫస్ట్ డిష్ చాలా బాగుంది. ఫస్ట్ది కొంచెం ఇది ఇక్కడ ఏది తాకినా కొంచెం స్మెల్ వస్తుందండి, కానీ పర్లేదు. కానీ ఫస్ట్ అనుకోపోతారు స్మెల్, సీ ఫుడ్ స్మెల్ అలానే ఉంటుంది, ఎక్కువ తినలేదేమో. బాగుంది కానీ ఫస్ట్ది ఓకే. కానీ సక్కడ అమ్మాయిని అడిగాము, సజెస్ట్ చేస్తే అమ్మాయి అదే ఇచ్చిందండి. కానీ బాగానే ఉంది, సూపీ. మనము సౌత్ ఇండియన్స్ కదండి, కొద్ది స్పైసీ ఇవన్నీ తగలాలి. ఆడేమో కొంచెం చప్పగా ఉంది, తినలేకపోయాం. కానీ ఆమ్లెట్ దాని కాంబినేషన్ బాగుంది. ఇంకా 2-3 ట్రై చేసి మీకు చెప్తాం. స్క్విడ్, మొసలి బిర్యానీ లేదా తేలిని ఇలా పట్టుకున్నా, ఇలా వేద్దాం అనుకుంటున్నా. మా అన్న ఏమంటాడు చూద్దాం. పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ మేము కొనము, ఎందుకంటే ఇక్కడ అగ్గి రేట్లు. అగ్గి తాకితే 100 బాత్స్, 200 బాతులు, 3 బాతులు, 3000 బాతులు, అన్నీ బాతులే. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ షార్ట్ ఏదో బాగున్నట్టుంది. మన ఇద్దరు వేసుకుందాం. జిమ్సన్ ఇది నువ్వు వేసుకో, నాకు రెడ్ కాంబినేషన్ బాగుంటుంది. బ్యాక్ డిజైన్ చూడరు. హాయ్ బా, ఇక్కడ చూడు బా, థాయ్ బాక్సింగ్ అంట. బాక్సింగ్ మనం వేసుకొని ఇండియన్ బాక్సింగ్ చేద్దాం. చిన్నప్పుడు పిచ్చి కొట్టుకునే వాళ్ళం, మా అన్న నేను. పిచ్చిగా నింపేసుకుంటా నిన్ను నాలోనా, చేసుకుంటా నిన్ను.
చికెన్ కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి ఆక్టోబస్ అయితే ఒళ్ళు జరుగుతుంది. అన్న సూషీ తింటారా అన్న? సూషీలు గీసీలు ఎవరు తింటారండి? హ్యాపీగా చికెన్ తింటే బెస్ట్. ఆయన ఏదో చూపిస్తాను. చికెన్ లాగే ఉంది కదా, లోపల చికెన్ ఉందిరా, లోపల చికెన్ ఉంది. అవునా నిజమా? ఇండియన్ రెస్టారెంట్ హవేలీ. ఇండియన్ ఫుడ్ పానీపూరి, హైదరాబాదీ బిర్యానీ అంటారు కానీ బిర్యానీ కాదు, థాయ్ బిర్యానీ. ఎంత దూరం నడుస్తున్నారా? ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయిపోయినట్టుంది. 1.5 కిలోమీటర్ కదరా అయ్యా, దగ్గర 4-5 కిలోమీటర్లు నడిచాము. ఇంకా వెళ్తూనే ఉన్నాం పటాయ్ స్ట్రీట్కి. 4-5 కిలోమీటర్లు నడిచినావు? లేకపోతే తలకాయ నడిచినావు. 2 కూడా కాల. వచ్చినప్పుడు లెక్కేద్దారా? వద్దే తెలియదు నాకు డిస్టెన్స్. అక్కడక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నారు, చాలా ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్. మనం ఎక్కడైనా బతికేయచ్చండి, మనకేం ప్రాబ్లం లేదు. మనం ఏ దేశం ప్లస్ అంటే ఏదైనా తినేస్తారు. ఏదైనా తింటాం, ఏ క్లైమేట్కైనా బతుకుతాం, ఎక్కడైనా ఉండగలం. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియా. ఎరా హర్షవర్ధన్, అవి ఆ కొరియన్ రెస్టారెంట్కి వెళ్దాం రేపు. కొరియన్ రెస్టారెంట్ ఎందుకంటే ఎప్పుడు ఇండియన్ ఫుడ్ తిన్నాం కదా, బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏం బాగుంటాయి తినాలి. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడు ఉంటే ఆడుంటావు నువ్వు. అలా సాగు కొట్టినవరా నాయన మధ్యన. ఏం కాదు, ఫైల్ అవుతా ఉంటుంది. ఫైల్ అవుతాయి. పర్ఫెక్ట్ తినిపిస్తుంది చూడు. కడుపు చెడిపోయింది అంతే. చూసావా, అది వచ్చేసి మంచిగా మష్రూమ్స్ చిన్నవి అట్లా మొత్తం సెటప్ చేస్తారు, అదిరిపోద్ది. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి. ఇదే పటాయ్ వాకింగ్ స్ట్రీట్. ఎంత చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా నాకు కూడా ఏం తెలియదు, లోపల పోతే తెలుస్తుంది. ఏం చేస్తారో చూసి నేను చెప్తా. థాయిలాండ్కి వచ్చాము. 2 బ్రదర్స్ చిల్ రెస్టారెంట్ అంట. ఇప్పుడు ఇది కామెడీ అండి. ఆ బాల్ని ఎవరు కొడతారో వాళ్ళిద్దరు లోపల పడిపోతారు. వాళ్ళని ఎవరు కొడతారు కదా, స్మైలీని ఎవరు కొడతారో. అండర్ కేంద్ర వాస్ క్లబ్ అంట. ఇది లోపల ఏముంటుందో మనకు తెలియదు కానీ ఈ రోడ్లో అంతా వెరైటీ వాళ్ళందరూ ఉన్నారు. వెరైటీ ఇవి ఉన్నాయి. వాకింగ్ స్ట్రీట్ అంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఏం చెప్తున్నా నాకే తెలియదు. తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు అయిపోయింది. ఫుల్గా నడిచి అలసిపోయాం. నేను పరిగెత్తి అలసిపోయాను. రే అశ్, ఏంటి పొజిషన్? చాలా దూరం నడిచావు, చెమట్లు బాగా పడుతుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉందా? వాకింగ్ లాగే ఉంది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్ నడిచాం. ఇక్కడ వెరైటీ వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఫుల్గా వస్తే మేము మాత్రం వీడియోలు తీసుకోవడానికి వచ్చాం. కానీ ఓకే అండి, కానీ చాలా బాగుంది. మనకి ఈ ఏరియా వాకింగ్ కానీ క్లైమేట్ కొద్ది హీటు ఇదంతా వస్తే అదిరిపోతుంది. సీజన్లో మీరు ఎండాకాలంలో వచ్చారంటే దోలు తీరిపోతుంది. ఇక్కడ ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు, నరికేయాలండి. ఫస్ట్ టైం టుక్ అంటే మన షేర్ ఆటో లాగా. హాలిడేస్ బ్యాచ్ సార్ ఓనరు. చూసారు కదండి, పటాయాలో ఫస్ట్ డే అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థాయిలాండ్ లవర్స్ అందరికీ చూపించండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా థాయిలాండ్ వెళ్ళేట్టుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రవితో బిందా.